హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన ముగిసిన అధ్యాయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పూజ ముగించి మడిబట్ట మార్చుకొని దేవుడి గదిలో నుంచి బయటకు వచ్చింది లక్ష్మీదేవి. అత్తయ్య, కాఫీ అంటూ కోడలు సరస్వతి స్టీల్ గ్లాస్ అత్తగారి చేతికి అందించింది. అమ్మా సరస్వతి, ఒక పక్క నీకు ఆఫీస్కి టైం అవుతుంటే కాఫీ కలిపి నాకు చేతికి అందించాల్సిన అవసరం ఏంటి? నేను కలుపుకొని తాగలేనా? పర్వాలేదత్తయ్య, ఇంకా అరగంట టైం ఉంది. వంట పని, ఇంటి పని అన్నీ మీరే చేస్తారు. కనీసం ఇలాంటి చిన్న చిన్న పనులైనా నన్ను చేయనివ్వండి. నేను ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్క అరగంట విశ్రాంతిగా ఏనాడు కూర్చోరు మీరు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో మీరు ఎన్నెన్ని పనులు చేస్తారో నాకు తెలుసు. పెద్ద వయసులో మీరింత కష్టపడటం మంచిదా చెప్పండి? సరస్వతి కంఠంలో అత్తగారి మీద ఉన్న ప్రేమ, శ్రద్ధ మాటల రూపంలో సున్నితంగా బయటకొచ్చాయి. పని ప్రస్తావన వస్తే చాలు పేట్రెగిపోతుంది లక్ష్మీదేవి. అడ్డెడు బియ్యాన్ని అవలీలగా వార్చిన చేతులవి. 10 మానికల బియ్యాన్నైనా అలుపెరగక పిండి కుట్టిన గూడలవి. ఈ పని ఒక పనేనటే అమ్మాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామని అన్నీ మిషన్లేగా చేసేది. ఉమ్మడి కుటుంబాల్లో 4 ఆడంగులు కలిసి మాట ముచ్చట చెప్పుకుంటూ బండ పనులన్నీ బద్ధకం ఎరుగక చేసేవాళ్లం. ఈ రోజుల్లో ఈ పనులే లేవు, ఆ తిండ్లు లేవు. దీర్ఘం తీస్తోంది లక్ష్మీదేవి. అత్తగారి కోపానికి, ఉక్రోషానికి కారణం తెలిసిన సరస్వతి చిరునవ్వు నవ్వింది. ఆవిడకు ఈ మధ్య బీపీ వచ్చింది. డాక్టర్ ఉప్పు తినవద్దన్నాడు. వెయిట్ కూడా కాస్త ఎక్కువ ఉందని తీపి పదార్థాలు పూర్తిగా బంద్ చేయమన్నాడు. దాంతో అవేవీ తినకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు సరస్వతి. నోరు కట్టేసినట్లు కావడంతో చిరాగ్గా ఉంది లక్ష్మీదేవికి. తప్పదు అత్తయ్య గారు, డాక్టర్ చెప్పినట్లు వినకపోతే తరువాత మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ రోజులు వేరు, ఈ రోజులు వేరు. కాలాన్ని బట్టి మీరు మారక తప్పదు కదా. అదీ నిజమేలే గాని నీకు టైం కావటం లేదు. అవును, అన్నట్లు ఈరోజు గాయత్రికి హాఫ్ డే కదూ? అవును, త్వరగా వచ్చేస్తుంది. ఉన్నదేదో తింటుంది. మీరు దానికోసం స్పెషల్ వంటలేమీ చేయకండి. నా నోరు కట్టేస్తే కట్టేశావు, దాని నోరు మాత్రం కట్టేయకు. పసిదానికి ఇంత పాయసమో రవ్వంత కేసరో చేసినంత మాత్రాన హైరాణ పడిపోతానా నేను? అంది లక్ష్మీదేవి మనవరాల మీద ప్రేమ, గారాభం ప్రతి మాటలో ఉట్టిపడగా. ఇంతలో అత్తయ్య అని పిలిచింది సరస్వతి. సరస్వతి కంఠంలో మార్దవానికి, నెమ్మదితనానికి ఆశ్చర్యంతో తలెత్తి చూసింది లక్ష్మీదేవి. ఏంటమ్మా అంది తను ప్రేమగా. ఆయన ఉత్తరం రాశారు. ఆ మాటలతో లక్ష్మీదేవి ముఖం ఎర్రగా కందిపోయింది. వాడికి సిగ్గెలాగూ లేదు. నీ ఆత్మాభిమానం ఎక్కడికి పోయింది? ఉత్తరం విప్పకుండానే చింపేయలేకపోయావా? ఉత్తరం చేతులకు తీసుకుని అటు ఇటు తిప్పు చూసింది లక్ష్మీదేవి. ఉత్తరాన్ని మునివేళ్లతో కోడలికి కనిపించేలా పట్టుకుని, నువ్వు చెప్పమ్మా సరస్వతి, దీన్ని ఏం చేయమంటావు? ఇలాగే చింపేయమంటావా? నాకైతే వాడు ఉండి లేనివాడితో సమానం. వాడితో ఉత్తర ప్రత్యుత్తరాలాంటి సంబంధాలు పెట్టుకుంటే మన నిర్ణయం, మన అభిమానం అర్థం లేనివిగా మిగిలిపోతాయి. నువ్వు ఇది చదివితే నీ పట్టుదల్లో సడలింపు వచ్చే ప్రమాదం ఉంది. అది నిన్ను మళ్లీ ఆ నరకకోపంలోకి తోసేయొచ్చు. అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఒక్క నిమిషం తీక్షణంగా ఆలోచించింది సరస్వతి. చింపేయండి అత్తయ్య, దాన్ని మీరే చింపేయండి అంది. లక్ష్మీదేవి కళ్లల్లో వెలుగు ఒక్కసారిగా తలుక్కుమంది. కసిగా ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మండుతున్న పొయ్యిలో పడేసింది. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు. అదే నిజమైతే బంగారం లాంటి సరస్వతికి ఏ బుద్ధిమంతుడినో, ఏ ప్రయోజకుడినో భర్తగా ముడివేయక నా కొడుకుని ఎందుకు కట్టబెట్టారా దేవుళ్ళు అని రోజుకొకసారైనా అనుకుంటుంది లక్ష్మీదేవి. అలా అనుకోగానే ఆమె అంతరాత్మ వచ్చి ఆమె కళ్ళెదుట నిలుస్తుంది. ఈ పెళ్లిలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా నీ ప్రమేయం ఇసుమంత కూడా లేదా అని ప్రశ్నిస్తుంది. వెంటనే ఆమె కళ్ల ముందు ఆనాటి పెళ్లి చూపుల దృశ్యం కనబడుతుంది. పెళ్లి చూపులు ముగిశాయి. అందరికీ అమ్మాయి నచ్చింది. నచ్చకేం చేస్తుంది? చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపించేటంతటి అందం, మంచి మర్యాద, వినయ విధేయతలు అన్నీ ఉన్నాయి. అమ్మాయి, నువ్వేమంటావు అడిగారు అక్కడున్న పెద్దలెవరో సరస్వతిని. ఆమె నోట్లో నుంచి సమాధానం రాకముందే, ఒక్కసారి నేను అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను అంది లక్ష్మీదేవి అకస్మాత్తుగా. అందరూ ఆశ్చర్యంగా చూశారు. లక్ష్మీదేవి లేచి సరస్వతి చేయి పట్టుకుని అవతలి రూమ్కి తీసుకెళ్ళింది.
లక్ష్మీదేవి మాట్లాడుతుంటే సరస్వతి తలవంచి కూర్చొని శ్రద్ధగా ఉంది. అమ్మా సరస్వతి, మా అబ్బాయి నీకు నచ్చాడా లేదో నాకు తెలియదు. నీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అందుకే జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు 1కి 10 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చూపులకు మా వాడిలో వంక పెట్టాల్సిందేమీ లేదు. మనిషి బావుంటాడు, కానీ దుడుకు మనిషి, కోపం ఆవేశం ఎక్కువ. వాడితో నెగ్గుకొచ్చే మనిషికి చాలా ఓర్పు సహనం కావాలి. అవి మీలో ఉన్నాయని చూడగానే నాకు అనిపించింది. అయితే అసలు విషయం, మా వాడికి ఎలా అలవడ్డాయో, ఎందుకు అలవడ్డాయో గాని కొన్ని దురలవాట్లు అలవడ్డాయి. మా దగ్గర ఉన్నన్నాళ్ళు శ్రద్ధాశక్తులతో పద్ధతిగానే పెంచాం. మాది పల్లెటూరు నివాసం కావటం వల్ల కాలేజీ చదువుకు పట్నంలో హాస్టల్లో ఉంచి చదివించాల్సి వచ్చింది. చెయ్యజారిపోయాక గాని మాకు ఆ విషయం తెలియలేదు. ఆ తరువాత మేము ఎంత ప్రయత్నించినా వాణ్ణి మళ్లీ మామూలు మనిషిగా చెయ్యలేకపోయాం. మేము చెయ్యలేని పని వాడికి భార్యగా రాబోయే అమ్మాయి అయినా చేస్తుందన్న ఆశతో ఈ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాం. అలా మారితే సంతోషం, కానీ మారకుంటే ఆ అమ్మాయి బ్రతుకంతా ఏడుస్తూ కళ్ళనీళ్లతో కాలం గడపాల్సి ఉంటుంది. అది మాకిష్టం లేదు. అందుకే నిర్ణయం మీకు వదిలేస్తున్నాను. సరస్వతి 1 నిమిషం మౌనంగా ఉంది. ఆ తర్వాత ధైర్యాన్ని కూడగట్టుకుని, ఆయన కన్నా ముందు మీరు మీ పద్ధతి నాకు నచ్చాయి. కొడుకులోని లోపాలను, బలహీనతలను కప్పిపుచ్చి స్వార్థంతో నచ్చిన పిల్లను తమ కోడలుగా చేసుకునే అత్తగాళ్ళని చూశాను ఇంతవరకు. ఇంత సంస్కారవంతులైన మీ కడుపున పుట్టిన ఆయన అలా ప్రవర్తిస్తున్నారంటే అది దుష్టుల సాంగత్యం, స్నేహ ప్రభావమే కావచ్చు. ఈ పెళ్లి జరిగితే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముగానీయకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. ఫలితం లేకుంటే అప్పుడు అది నా కర్మ అనుకుంటాను అంది సరస్వతి. ఆఖరి మాటలకు దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడిపోయింది లక్ష్మీదేవి మనసు. నీ మాటలు నాకు నచ్చాయి, ఆ ఆఖరి మాటలు తప్ప. కర్మ తలరాత వంటి మాటలు ఈ కాలం ఆడపిల్లల నోటి వెంట శోభించువు. జీవితంలో ఎలాంటి వ్యక్తులతోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదిరించి పోరాడగల నేర్పు, గుండె ధైర్యం, తెలివితేటలు నీలో ఉన్నాయా లేదా అన్నదే ఇంతవరకు నేను నీతో మాట్లాడిన మాటలకర్థం. కర్మ అనుకుంటూ జీవితాంతం నా ఇంట్లో నా కళ్ళెదురుగా పడి ఉండేటట్లయితే దయచేసి నువ్వు ఈ పెళ్లికి అంగీకరించుకో అంది లక్ష్మీదేవి. అది కాదండి నా ఉద్దేశం, అది కాదు అంటూ కంగారు, భయం కలగలసిన గొంతుతో అంది సరస్వతి. సరస్వతి, అలా కంగారు పడుకు. నువ్వింకా చిన్న పిల్లవు. మరో విషయం చెబుతున్నాను విను. నీ ఆలోచనలను నేను చాలా వరకు అర్థం చేసుకున్నాను. మీ 4 అక్క చెల్లెల్లో నువ్వు పెద్దదానివి. మీ నాన్నగారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కనుక కట్నాలు, పెళ్లి ఖర్చులు భరించి 4 పెళ్లిళ్లు చేయటమంటే ఆయనకు తలకు మించిన పనే. కనుక వెతుక్కుంటూ వచ్చిన మా సంబంధాన్ని కాదనుకున్న దానికన్నా ఒప్పుకుంటే మీ నాన్నగారి తల మీద బాధ్యత కొంతైనా దింపిందానవుతావని ఆలోచిస్తున్నావు నువ్వు. ఈసారి ఆశ్చర్యంగా లక్ష్మీదేవి వంక చూసింది సరస్వతి. సరస్వతి, ఆ విషయాలన్నీ పక్కన పెట్టి నీ దృష్టిని ఒకే విషయం మీదకి కేంద్రీకృతం చెయ్యి. అది జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకోగల సాహసం నీకుందా లేదా అన్నది. లక్ష్మీదేవి మాటలకు మంత్రముగ్ధురాలై నోట మాట రాక కాసేపు అలాగే ఉండిపోయిన సరస్వతి తన పరిధిలో తనకున్న చిన్నపాటి అనుభవంలో తాను ఏమాలోచించిందో ఏమో గాని ఉన్నట్టుండి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు ఉంది. ఆ సాహసం నాకుంది, నాకు ఈ పెళ్లి ఇష్టమే అంది. ఆ మాటలు సరస్వతి మనస్ఫూర్తిగానే అంటోందని అర్థమైంది లక్ష్మీదేవికి. చిరునవ్వుతో కాబోయే కోడల్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. గదిలోకి పంపిన అరగంటకే వెనక్కి తిరిగి వచ్చిన కొత్త పెళ్లి కూతురు చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి. అత్తగారి చూపులకర్థం తెలుసుకున్న సరస్వతి తల వంచుకొని, ఆయన నన్ను బయటికెళ్ళి పడుకోమన్నారు అత్తయ్య అంది. ఎందుకు? నాలో అందం ఉంది గాని ఆకర్షణ లేదట. తను డ్రింక్ చేస్తూ నన్ను తాగమన్నారు. నేను తాగనన్నాను. చెంప మీద ఒక్కటేశారు. నాకు కావాల్సింది నీలాంటి పల్లెటూరు దద్దమ్మ కాదు, మోడర్న్ గర్ల్ కావాలి, నువ్వెళ్ళిపో అని కసిరి కొట్టారు. సరస్వతి చెప్పింది వినగానే లక్ష్మీదేవి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. కోడల్ని అక్కున చేర్చుకుని చెంపని మిరి, నన్ను క్షమించమ్మా అంది బాధతో. మిమ్మల్ని ఎందుకు క్షమించడం? మీరేం చేశారు? సరస్వతి చుబుకం పట్టుకుని పైకెత్తి, చూడమ్మా, నువ్విలా భయపడుతూ అమాయకంగా కనిపిస్తూ ఉంటే వాడికి మరీ అలసైపోతావు. ఒక్కసారి అలసిచ్చావంటే ఇక జీవితాంతం వాడికి బానిసగా నువ్వు పడి ఉండాల్సి వస్తుంది. వాడు వెళ్ళమంటే నేనెందుకు వెళ్ళాలి అని ఉండాలి గాని
ఇలా తల వంచుకుని బయటకు రాకూడదు. మరోసారి నీ మీద చెయ్యెత్తితే ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని విరిచేసే. ఇంక నీ జోలికి రాడు అని ధైర్యం చెప్పి మళ్లీ లోపలికి పంపించింది లక్ష్మీదేవి. ఈసారి లోపల ఏం జరిగిందో, సరస్వతి భర్తతో ఏం మాట్లాడిందో గాని మళ్లీ బయటకు రాలేదు. పెళ్ళై 16 రోజులు గడిచిపోయాయి. కొడుకు ముఖంలో సంతోషం, కోడలి ముఖంలో సిగ్గుమొగ్గలు ఇవేవీ కనిపించడం లేదు లక్ష్మీదేవికి. రొటీన్గా ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. మధ్య మధ్యలో బెడ్రూంలో నుండి వాగ్యుద్ధాలు మాత్రం వినిపిస్తున్నాయి. తన చూపిన దారిలో కోడలు నడుస్తున్నందుకు లోపలే ఆనందపడింది లక్ష్మీదేవి. 4 రోజు ఇల్లూడుస్తున్న కోడలితో, అమ్మా సరస్వతి, నువ్వు నీ స్టడీస్ గురించి ఆలోచిస్తున్నట్లు లేదు. వివాహంతో విద్య నాశనం అన్న మాటలు నీ విషయంలో నిజం కాకూడదు. నువ్వు పీజీ చేయాలి అంది లక్ష్మీదేవి. వారం 10 రోజుల్లోనే కాలేజీలో చేరిపోయింది సరస్వతి. ఒకరోజు కాలేజీ నుండి వస్తూనే, కాలేజీలో చేరాక తన లైఫ్లో ఒక చేంజ్, ఒక చైతన్యం వచ్చినట్లుగా ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అంది. నాకు కావాల్సింది అదే. అంతేకాదు, నువ్వు ఎదగాలి, అది నేను చూడాలి. ఆ మాటలతో సరస్వతి కళ్ళు ఆనందంతో సజలాలయ్యాయి. అత్తయ్య, దారి తప్పుతున్న మీ కొడుక్కి భార్య తోడు లభిస్తే సక్రమ మార్గంలో నడుస్తాడన్న ఆశతో నా మీద నమ్మకముంచి నన్ను మీ కోడలిగా చేసుకున్నారు. కాని నేను మీ ఆశను నెరవేర్చలేమోనని భయంగా ఉంది. ఆయన మాటలతో నన్ను చిత్రవద చేస్తున్నారు. తాగారంటే ఆయన మనిషి కాదు. కాలాన్నంతా అలా తాగుడికి పేకాటకు తగలేస్తున్న ఆయన్ని మార్చటం సాధ్యమేనా అని నాకు భయం వేస్తోంది. ఈ పెద్దతనంలో కొడుకు నీడలో హాయిగా కాలం గడపాల్సిన నీకు ఎంత మనోవ్యధం అని ఆలోచిస్తుంటే అలవాటైపోయిందమ్మా. గుండె నిబ్బరం కలదాని కనుక తట్టుకుంటూ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నాను. మీ మావయ్య గారికి ఆ శక్తి లేక హార్ట్అటాక్ తెచ్చుకొని అర్ధాంతరంగా కన్ను మూశారు. నా భర్త చావుకు కారణం నా కొడుకే అన్న నిజం నాకు వాడి మీద మరింత అసహ్యాన్ని పుట్టించింది. అయినా ఏం చేయను? నా భుజాలు దాటి తాటి చెట్టులా పెరిగిన నా కొడుక్కి నేను ఏమని చెప్పను? చెప్పి చెప్పి విసిగిపోయాను. వాడిని కన్నందుకు వదిలించుకోలేను కనుక భరించక తప్పదు. ఇదొక శాపం అంతే. నా బాధల్లా ఒకటే, నిన్ను గురించి. ఇన్నాళ్ళు వాడి బాధ నేనొక్కదాన్ని అనుభవించాను. ఇప్పుడు మరొక దాన్ని నిన్ను తెచ్చి పెద్ద తప్పు చేశానేమోనని బాధపడుతున్నాను అంది లక్ష్మీదేవి. నన్ను గురించి మీరేమీ బాధపడకండి అత్తయ్య. తల్లిలాంటి మీ నీడలో నేను నిశ్చితంగా ఉన్నాను. లేని జీవితం గురించి ఆలోచించి తలబద్దలు కొట్టుకున్న దానికన్నా ఉన్న జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేద్దాం అంది సరస్వతి. ఓ రోజు ఉదయాన్నే లేచి లేవగానే స్నానం చేసి వంటింట్లోకొచ్చిన కోడలి ముఖంలో ఏదో మార్పు చూసి హమ్మయ్యా అని గుండెల మీద చెయ్యేసుకుంది లక్ష్మీదేవి. భార్యాభర్తలను కలకాలం ఒక బంధంలో కట్టిపడేసేది, ఒకరికి ఒకరుగా జీవింపచేసేది శారీరక సంబంధం. అది ఎలాంటి వాళ్లనైనా మార్చేస్తుంది, ఎటువంటి పరిస్థితులనైనా దారిలో పెట్టేస్తుంది అనే నమ్మకంతో కొడుకు భవిష్యత్తు గురించి సరికొత్త కలకంది లక్ష్మీదేవి. కాని దేవుడి మందిరం ముందు కూర్చొని పూజ చేస్తున్న సరస్వతి కళ్లల్లో తడి గమనించి కంగారుగా ఏం జరిగింది అని ప్రశ్నించింది. ఒక్క నిమిషం మౌనం తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ అంది సరస్వతి. రాత్రి ఆయన తాగిన మైకంలో ఎవరో అనుకుని నాతో భరించలేకపోయాను. అలా అని కాదనలేకపోయాను. కాసేపు కళ్ళు మూసుకుని భరిస్తే ఆ విధంగానైనా ఆయన నాకు దగ్గరై దురలవాట్లకు దూరం అవుతారేమోనని ఆలోచించాను. మీ కొడుకుని మీ కొడుకుగా మీకు అప్పగించగలనేమోనని ఆరాటపడ్డాను. కాని తెలివి రాగానే ఆయన మంచం నుంచి నన్ను కిందకు తోసేశారు. నేనంటే అసహ్యమట. ఎంత దగ్గరికి వెళ్లాలని నేను ప్రయత్నిస్తుంటే ఆయన నన్ను అంత దూరం ఉంచుతున్నారు అని ఆ తర్వాత మాటలు పెగలక వెక్కి వెక్కి ఏడ్చింది సరస్వతి. కోడల్ని అమాంతం అక్కున చేర్చుకుంది లక్ష్మీదేవి. వాడిలో మానవత్వం, సంస్కారం శూన్యమై అలా పశువులా ప్రవర్తిస్తున్నాడు. సరస్వతి, ఇంకా లాభం లేదు. వాడు మారడు. వాడి మానాన వాడిని వదిలేసి నువ్వు కొంతకాలం నీ పుట్టింటికెళ్ళి అక్కడైనా ప్రశాంతంగా గడిపురా. లేదా నీ కాలేజీ, నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాడిని గురించి మర్చిపో అంది లక్ష్మీదేవి. నేను ఇక్కడే ఉండి చదువుకుంటానత్తయ్య అంది సరస్వతి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. అలా అన్నావు బావుంది అంది లక్ష్మీదేవి కోడలి ముగ్గురిను ఆప్యాయంగా సవరిస్తూ. జీవితంలో కొన్ని సందర్భాలు, సంఘటనలు మనిషిని అయోమయంలో పడేసి ఆనందించాలో విచారించాలో తెలియని స్థితిలో వదిలేస్తాయి. లక్ష్మీదేవి విషయంలోనూ అదే జరిగింది. సరస్వతి నెల తప్పింది.
ఆ విషయం వినగానే లక్ష్మీదేవి కొంత ఆందోళనకు గురైంది. నిజానికి అన్నీ సక్రమంగా ఉంటే ఇది ఇంటిల్లపాదికి పండుగ రోజు అయ్యేది. సరస్వతికి తన కొడుకును కట్టబెట్టడం ఆమె మెడకి గుదిబండను తగిలించడంలా మారిందని పశ్చాత్తాపడుతున్న సమయంలో ఊహించని విధంగా మరో కొత్త బంధం వచ్చి పడబోతోంది. ఇది సరస్వతి జీవితానికి మరో బంధనం కాదు కదా అని భయపడుతోంది. 9 నెలలు వచ్చేదాకా చూలింతైన సరస్వతిని కన్న బిడ్డలా చూసుకుంది. ఒక్క పని చేయనివ్వలేదు. రోజు పండ్లు, పాలు, ఆకుకూరలు, జ్యూసులు ఇస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంది. చదువు విషయంలో మాత్రం ఊపిరి సలపనివ్వలేదు. కోడల్ని తను ఎంత బాగా చూసుకున్నా అసలు చూసుకోవాల్సిన వ్యక్తి నుంచి ప్రేమ, ఆదరణ లభించకపోవటంతో ఆమెకు సంతృప్తిగా లేదు. ఆ రోజు లివింగ్ రూంలో దివాన్ మీద అలాగే నిద్రపోయిన లక్ష్మీదేవికి కొడుకు, కోడలి బెడ్రూంలో నుంచి అర్ధరాత్రి అరుపులు, కేకలు, భళ్ళుమన్న శబ్దాలు వినిపించడంతో దిగ్గున లేచి కూర్చుంది. అత్తయ్య పడుకున్నారు, అరవకండి ప్లీజ్. షటప్, నేను అరుస్తాను, కేకలేస్తాను. నువ్వెవతిని నాకు చెప్పడానికి? నోరెత్తావంటే చంపేస్తాను. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం తెచ్చుకుంటున్నారు? ఎక్కువగా తాగకండి అన్నాను. అత్తయ్య మీ విషయంలో బాధపడుతున్నారు. ఆవిడను కష్టపట్టకండి అన్నాను. ఒక కొడుకుగా, ఒక భర్తగా, పుట్టబోయే బిడ్డకు తండ్రిగా మీకు కొన్ని బాధ్యతలున్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయకండి అన్నాను. ఇందులో తప్పేముంది? మీరే చెప్పండి. ప్రాధేయపడుతున్నట్లుగా సరస్వతి కంఠం మూసిన తలుపుల వెనక నుండి దీనంగా వినిపిస్తోంది. గాజు గ్లాసు నేలకేసి కొట్టినట్లు భల్లున వచ్చిన శబ్దాన్ని బట్టి గ్రహించింది లక్ష్మీదేవి. ఈ కోపం, ఈ ఆవేశం, ఈ దురలవాట్ల వల్ల మీరు జీవితంలో చాలా నష్టపోతున్నారు. ఇటు మీకు సుఖం లేదు, అటు మాకు సుఖం లేదు. ఇంటి పరువు ప్రతిష్టలు వీధిన పడుతున్నాయి. దయచేసి మీరు మారండి. ఊరుకున్న కొద్దీ పేటరేగిపోతున్నావు. ఆడదానివి, నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండక వాగుతున్నావు. కొడుకు చేసిన సింహగర్జన, ఆ వెంటనే పెడీపడిమని కోడల్ని కొడుతున్న దెబ్బల శబ్దం వినిపించాయి. కోపంతో ఒళ్ళు తెలియని ఆవేశంతో విసురుగా వెళ్లి బెడ్రూమ్ తలుపులు దబాదబా బాధింది లక్ష్మీదేవి. తలుపులు తెరుచుకోగానే లోపలికి దూసుకుంటూ వెళ్లి కిందపడి ఏడుస్తున్న కోడలి రెక్క పట్టుకుని గబగబా బయటకు తీసుకొచ్చింది. వాడు మూర్ఖుడు, వాడికి మారడు. వాడిని మార్చే ప్రయత్నాలు ఇక నుండి మానుకో. ఏడవకు. ఇలాంటి వాడు నా కడుపును పుట్టినందుకు నేనేడవాలి. ఈ అవమానం నీకే కాదు, నాకు కూడా. వద్దు వద్దు అనుకుంటూనే నిన్ను ఈ దుర్మార్గుడికి భార్యను చేసినందుకు ఆ దేవుడు నన్ను క్షమించడు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న అత్తగారిని ఉద్దేశించి, మీరు బాధపడకండి. మీ స్థానంలో ఉన్న ఏ తల్లైనా అప్పుడు మీలాగే ఆలోచిస్తుంది అంది సరస్వతి. లక్ష్మీదేవి ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించింది. ఇలాంటి సంఘటన ఈ ఇంట్లో మరోసారి జరిగితే చూసి తట్టుకునే శక్తి తనకు లేదు. నిండు చూలాలను కూడా చూడకుండా చెయ్యి చేసుకున్నవాడు రేపు ఇంకెంతకైనా తెగిస్తాడు. పుట్టబోయే పిల్ల మీద ఈ ఇంటి వాతావరణ ప్రభావం ఏ దుష్పరిణామాలను చూపకముందే ఇక్కడి నుంచి సరస్వతిని తీసుకొని తను ఎటైనా వెళ్లిపోవాలి అన్న ఆలోచన రాగానే ఆ సంకల్పం అంతకంతకు గట్టిపడి దృఢ నిర్ణయంగా మారింది ఆమెలో. ఆ మర్నాడు సరస్వతి కోడల్ని పిలిచింది లక్ష్మీదేవి. ఏంటత్తయ్యా, ఈ రోజు నుంచి నా కొడుకుతో తెగదంపులు చేసుకుని నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా నాతో వస్తున్నావు. అత్తయ్యా, వాడు ఈ ఇంటికే కాదు ఈ సమాజానికి పట్టిన చీడ పురుగు. ఇప్పుడు నువ్వు నీ గురించి కాదు, నీ కడుపులో బిడ్డని గురించి కూడా ఆలోచించాలి. అది నీ బాధ్యత అంది లక్ష్మీదేవి సూటిగా కోడలి కళ్ళలోకి చూస్తూ. ఒక్క నిమిషం ఆలోచించి, మీ నిర్ణయమే నా నిర్ణయం, పదండి వెళ్దాం అంది సరస్వతి. సరస్వతి ఆఫీస్కెళ్తూ ఆలోచిస్తుంది. తారు రోడ్డు మీద కారు వేగంగా దూసుకుపోతుంది. తను ఇలా ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉండగలనని, డ్రైవింగ్ చేస్తూ కారులో ఆఫీస్కి వెళ్ళగలనని ఏనాడైనా అనుకుందా? ఇదంతా అత్తగారి చలువ. ఆ కాలం మనిషి ఉండి ధైర్యం తెగింపుతో ఆనాడు అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది ఆమె. తను ఆమెలా ఎందుకు ఆలోచించలేకపోయిందా రోజు? ఆ ఇల్లు వదిలి ఆమెతో అలా బయటికి వచ్చేయకుంటే ఇప్పటికీ తన బతుకు అలాగే అవమానాలతో, అడ్జస్ట్మెంట్లతో 4 గోడల మధ్య ఊపిరాడని ఇరుకు బ్రతుకు అయిపోయి ఉండేది. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ఏం చేసి తన అత్తగారి రుణం తీర్చుకోగలదు అని ఆలోచిస్తోంది సరస్వతి. పీజీ ఫస్ట్ ఇయర్ పరీక్షల సమయంలో గాయత్రి 2 నెలల పసిగుడ్డు. ఫీడింగ్ మదర్గా ఉండి పరీక్ష రాయడం అసాధ్యమని ఆలోచిస్తుంటే, అసాధ్యమనే మాటను నీ మెదడులోకి రానివ్వకు. ఇప్పుడు నువ్వు పరీక్ష రాయకపోతే 1 సంవత్సరం వృధా అయిపోతుంది. 365 రోజులు అంటే జీవితంలో పెద్ద కాలం. నువ్వేమీ దిగులు పడకు.
మీతో పాటు నేను గాయత్రిని తీసుకుని పరీక్ష సెంటర్కి వస్తాను. వెళ్లే ముందు ఇంట్లో పాలిచ్చి వెళ్ళి మధ్యలో ఒకసారి పర్మిషన్ అడిగి బయటకు రా పాలివ్వడానికి. ఆ తర్వాత పరీక్ష అయ్యే వరకు పిల్లను పెట్టుకుని నేను అక్కడే బయట కూర్చుంటాను అంది అత్తగారు. ఆ మాటలకు తనప్పుడు ఆశ్చర్యపోయింది. ఆవిడ పట్టుదల, ఆ ఆలోచన విధానం తనకు లేకపోయినందుకు సిగ్గుపడింది. ఆ రోజు నుంచి తల్లి, తండ్రి, దైవం అత్తగారు మాత్రమే కాదు, ఆమె తనకు గురువుగా కూడా మారిపోయింది. ఇప్పుడు హోదాపరంగానే కాదు, మానసికంగా కూడా తను చాలా ఎదిగింది. తన ఎదుగుదల రేపు తన బిడ్డ ఎదుగుదలకు దోహదం కాబోతోంది అనుకుంది సరస్వతి. ఆడదాని తోడు లేకపోతే బ్రతుకు ఎంత దుర్భరమో ఇప్పుడు ఆయనకి తెలిసొస్తున్నది. ఎదుట పట్టానికి ముఖం చెల్లక ఉత్తరాలు రాస్తున్నాడు. అదే విషయం అత్తయ్యతో అంటే ఆమె తేలిగ్గా నా అభిప్రాయాన్ని కొట్టిపడేసింది. పొరపాటు పడుతున్నావు సరస్వతి, వాడు మారలేదు, మారడు కూడా. వాడికి వండి పెట్టడానికి ఇంట్లో అమ్మలేదు, అందుకని ఇబ్బందిగా ఉంది. బట్టలు ఉతికి, బూట్లు తుడిచి, అవసరం వచ్చినప్పుడు రెడీమేడ్గా ఇంట్లో ఉండి కోరిక తీర్చి, కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని వెళ్ళగక్కడం కోసం తిట్లు, తిన్నలు తిని ఇంట్లో పడి ఉండే పెళ్ళాం లేదు. అందుకే ఇబ్బందిగా ఉంది. మన ఆడవాళ్లలో ఉన్న బలహీనతలేమిటో వాడికి తెలుసు. క్షమాగుణం, సహనశక్తి, ప్రేమించే మనసు. వీటి మీద దెబ్బతీస్తే వస్తామని వాడి ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకపోతే మనం బయటకు వచ్చి ఎన్నాళ్ళో కష్టపడి ఇంత సాధించింది వృధా అయిపోతుంది. నువ్వు ఆలోచించు అంది లక్ష్మీదేవి. ఎంత చక్కగా, ఎంత లోతుగా ఆలోచించి చెప్పింది ఆవిడ ఆ విషయం. ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి అంతంత మాత్రం చదువు చదివిన ఆమెకు ఇంత సహనం, ఇంత జీవిత విశ్లేషణ ఎలా అలవడ్డాయి? పరిస్థితులే మనిషిని రాటు తేలుస్తాయేమో. కొడుకు అలాంటి వాడు కాబట్టే ఆమె ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. తన గౌరవానికి, వ్యక్తిత్వానికి భంగం కలగనంత వరకు స్త్రీ అంత సాధు స్వభావి మరొకరుండరు. తన భర్త కోసం, తన కుటుంబం కోసం ఆమె ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. తనను తాను ఎంతగానైనా అర్పించుకుంటుంది. అలా కాక తన ఆత్మాభిమానానికి, తన ఉనికికి విఘాతం ఏర్పడినప్పుడు ఎంతకైనా తెగిస్తుంది, ఏమైనా చేయగలుగుతుంది అనుకుంది సరస్వతి. లివింగ్ రూమ్ లో కుర్చీలో కూర్చొని ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటోంది సరస్వతి. ఆఫీస్ పని కాక ఇంట్లో హోంవర్క్ కూడా చేసి అలసిపోతున్న కోడలంటే జాలి లక్ష్మీదేవికి. ఎప్పుడో విసిరి ఉంచుకున్న మినప్పిండి ఉంటే దాన్ని తీసి సున్నుండలు కడుతూ కూర్చుంది. ఇంతలో గాయత్రి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. ఆ రోజు ఎందుకో రోజులా చలాకీగా లేదు. వస్తూనే దుమదుమలాడుతూ, అమ్మా మా నాన్నేడి, ఆయన ఎక్కడుంటారు? మా స్కూల్లో అందరూ మీ నాన్నేడి అని అడుగుతున్నారు అడిగింది ఉద్వేగంగా. సరస్వతికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది. అవతల లక్ష్మీదేవి పరిస్థితి అలానే ఉంది. ఏదో ఒకరోజు ఇలాంటి ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటూనే ఉన్నారు వాళ్ళు. గాయత్రి, ఇలారా, నీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అని మనవరాల్ని పిలిచింది లక్ష్మీదేవి. గిరుక్కున తిరిగి బామ్మ దగ్గరికి వెళ్ళింది గాయత్రి. చూడమ్మా, మీ నాన్నేడి అని నిన్ను ఎవరన్నా అడిగినప్పుడు నీకు ధైర్యం ఉంటే మా అమ్మ మా నాన్నను వదిలేసింది అని చెప్పు. అలా చెప్పే ధైర్యం లేకుంటే మా నాన్న చచ్చిపోయాడని చెప్పు అంది లక్ష్మీదేవి సున్నుండలు కట్టే పనిని కొనసాగిస్తూనే. సరస్వతి ఉలిక్కిపడింది ఆ మాటలకు. అయోమయంగా చూస్తూ అదేంటి అని అబ్బురపడింది గాయత్రి. అదంతేనమ్మా, నువ్వింకా చిన్నపిల్లవు కదా, అప్పుడే నీకు ఇవన్నీ అర్థం కావు. ఒక్క విషయం మాత్రం తెలుసుకోవటానికి ప్రయత్నించు. మీ అమ్మకు తనకంటూ ఒక జీవితం ఉంది, ఒక భవిష్యత్తు ఉంది, ఒక వ్యక్తిత్వం ఉంది. మీ నాన్న ఒక క్రూర మృగంలా ప్రవర్తిస్తూ ఆమె బ్రతుక్కే ఒక గుదిబండలా మారిన పరిస్థితిలో తన అస్తిత్వాన్ని వెతుక్కుంటూ మీ అమ్మ బయటకొచ్చేసింది. కనుక అమ్మను నాన్నతో ముడివేసి కాక ప్రత్యేకంగా అమ్మను అమ్మలా చూడు అంది లక్ష్మీదేవి. గాయత్రి ముఖంలో కొంత అర్థమై, కొంత అర్థం కాని ద్వంద్వ భావాలు దోబూచులాడాయి ఆ క్షణంలో. 2 సున్నుండలు ప్లేట్లో పెట్టుకుని వచ్చిన లక్ష్మీదేవి కోడల కళ్ళల్లోని ఆనంద బాష్పాలని గమనించి, సరస్వతి, జీవితం పుస్తకం లాంటిదైతే అందులో నీ భర్తతో నువ్వు గడిపిన ఆ 3 నాళ్ల జీవితం ముగిసిన అధ్యాయం లాంటిది. పేజీ తిరిగేసి కొత్త అధ్యాయంలోకి ప్రవేశించి ముందుకు సాగిపోవాలి గాని అక్కడే ఆగిపోయి మరుగుజ్జు బ్రతుకు బ్రతకూడదమ్మా అంది లక్ష్మీదేవి కోడలికి నీకు నేనున్నాను అన్న నమ్మకం కలిగిస్తూ. ఈ చక్కటి కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.